రండి సార్ సెంటర్ అందరూ నుంచున్నాం కదా లోపలికి ఇక్కడ వేసేయండి ఇక్కడ ఎస్సీ గారు కింద మనకి ఇవన్నీ జాగ్రత్తగా వేయించండి ఎస్సీ గారు ఎందుకంటే మనకి ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ మనకి విండ్ ఎక్కువ ఉంటుంది ఇది డైరెక్షన్ మారింది అనుకో పవర్ పిఎల్ఎఫ్ కూడా తగ్గిపోయింది ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఈ ఎవరు వెండర్ ఎవరు ఈ కాంట్రాక్టర్ మీద ఈ ఏ కంపెనీ వేసారండి రెన్యూ ఎనర్జీ ఓకే ఇవి మీరు మనకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వెయిట్ ఎంత ఇచ్చారో దానికి గ్రామ్ కూడా తగ్గకూడదు ఆ వెయిట్ తగ్గింది అనుకో మీకు విన్ ఎక్కువ ఉంటుంది మన ఏరియాలో విన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు మనం కరెక్ట్ చేసేసాము హౌస్కి కరెక్ట్ చేసాం ఓకే మీద బెనిఫిషియరీ కదా ఇక్కడ ఈ కాలనీలో ఎన్ని శాంక్షన్ అయింది మొత్తం 16 ఇప్పుడు మనం ఎన్ని చేసాం 5 చేసాం ఈ 16 తొందరగా కంప్లీట్ చేయండి ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని ఊరికి ఏ కాలనీకి ఎన్ని వచ్చింది అనేది మొత్తం రేపటి నుంచి బిగిన్ చేసి అంబేద్కర్ గారి జయంతి లోపల ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 2,000 మందికి హౌసెస్ కి ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మొదలు పెట్టేసాం. అన్ని హౌసెస్ ఎవరైతే కన్సర్న్ ఇచ్చారో మా ఇంటి మీద పెట్టుకుంటామని ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,000 కనెక్షన్స్ నుంచి 6,000 కనెక్షన్స్ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్ చేశాము. 1 కిలోవాట్ 2 కిలోవాట్లు చేసాము. అంటే 2 కిలోవాట్లకి 60,000 రూపాయలు కేంద్ర సబ్సిడీ ఇచ్చింది. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుకుంటూ ఈ కార్యక్రమం పెట్టామన్నమాట. ఎవరైతే ఇళ్ల మీద పెట్టుకోవడానికి వాళ్ళు కన్సర్న్ ఇచ్చారో మాకు వాళ్ళందరూ ఇల్లు చేస్తున్నాము. నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎవరైనా కనుక ముందుకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళు చేస్తాం అనమాట. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి 2 కిలోవాట్లకు వచ్చేసరికి 60,000, 3 కిలోవాట్లకి వచ్చేసరికి 78,000 కేంద్ర ప్రభుత్వం, అదనంగా బీసీలకి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదనంగా సపోర్ట్ చేస్తున్నాం. ఓసీలకు వచ్చేసరికి 78,000, మిగతాది వాళ్ళు పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే 20 సంవత్సరాల దాకా మనం మన ఇంటి మీదనే ఈ కరెంట్ ఉత్పత్తి చేసుకొని మన ఇంటికి వాడుకోవచ్చు. ఈ రూఫ్ ఏదైతే వాడుకుంటున్నామో దానికి మనం రెంట్ ఇస్తాము వాళ్ళకి. ప్లస్ ఎక్సెస్ కరెంట్ ఏదైతే వచ్చిందో అది మనం డిస్కౌంట్ తీసుకొని వాళ్ళకి ₹2.09, ₹2.06, 9 దాకా వాళ్ళకి మేము మళ్ళీ డబ్బుల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో వేస్తాం అనమాట. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచిది. ఇదే విధంగా మళ్ళీ PM సూర్య గారి ద్వారా వ్యవసాయ కనెక్షన్లు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం టెండర్లు అయిపోయినాయి. అవి కూడా ఈ సమ్మర్ లో స్టార్ట్ చేసి అటు వ్యవసాయానికి ఇటు గృహ అవసరాలకి మనం ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో దేశంలో సోలార్ విప్లవం ప్రారంభం. దేశంలో పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఉన్నటువంటి సందర్భంలో, విద్యుత్ కొరత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా కూడా సోలార్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేయడం, అంటే మనకు కావాల్సిన విద్యుత్ని మనమే ఉత్పత్తి చేసుకోవాలన్న ఆలోచనతో గుజరాత్ లో శ్రీకారం చుట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించడం జరిగింది. పెద్ద ఎత్తున సబ్సిడీ, ఎవరైతే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ఇవాళ కొవ్వాడ గ్రామంలో ప్రారంభించిన కొట్టిపాటి రావు గారు ప్రారంభించినట్టు ఏదైతే SC ST గృహాల విద్యుత్ అవసరాలు తీర్చడానికి వారి గృహాల మీద ఏదైతే సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా, 2 కిలోవాట్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా, అంటే దాదాపు 2 కిలోవాట్కి ₹1,20,000 రూపాయలు అయితే 60,000 కేంద్ర ప్రభుత్వం, 60,000 రాష్ట్ర ప్రభుత్వం 50-50 రేషియోలో భరించేటువంటి స్కీమ్ ఇది. దీని ద్వారా విద్యుత్ అవసరాలు పెద్ద ఎత్తున గృహ అవసరాలు తీరడమే కాకుండా దాదాపు 2 కిలోవాట్ అంటే దాదాపు 300 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో గృహ అవసరాలకు పోను 150-200 యూనిట్లు, మిగతా ఎక్స్ట్రా విద్యుత్ ఉందో ఏదైతే 100 యూనిట్లు ఉందో 150 యూనిట్లు ఉందో అది గ్రిడ్కి తీసుకోవడం జరుగుతుంది. మరి దాని ద్వారా ఏదైతే వేరే అవసరాలకు వాడటం జరుగుతుంది. ఈ గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి ₹200 రూపాయలు కూడా వారి అకౌంట్ లో పడే విధానం. ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి అదనంగా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని గ్రిడ్కి తరలించిన సందర్భంలో దానికి కూడా దాదాపు ₹2.06 మరి వారికి
చెల్లించేటువంటి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో దేశంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో విప్లవాలకు దారి తీస్తుందనేటువంటి విషయాన్ని చెప్తాం.